ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. సూర్యోస్మి. సో మీరు అనగానే ఖచ్చితంగా సూర్యోస్మి, అందులో ఆ మాట అంటుంటే కూడా మంచి పవర్ ఉంటుంది. 100% చాలా పవర్ అమ్మా. ఎందుకంటే అది సామాన్యుడి నోటి వెంట రాలేదు, కారణ జన్ముడైనటువంటి రమణ మహర్షి నోట్లోంచి వచ్చింది. అవునా? సూర్యోస్మి. ఓకే, సంతోషం. అంటే ఒక మిట్ట మధ్యాహ్నం మే నెల మంచి ఎండలో ఆయన తన శిష్యుడైనటువంటి ఒక అమెరికన్ ఆయన వేసుకుని గిరి ప్రదక్షిణకు బయలుదేరారంట. మే నెలలో చెన్నై, తమిళనాడులో మిట్ట మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది? చెప్పులు ఉండవు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు ఉండవు. మరి ఎలా? అప్పుడు ఆయన రమ్మన్నారు. ఈయన తెలుసు, ఆయన చెప్పులు లేకుండా వెళ్తే నేను షూతో వెళ్తే తిడతారు అని చెప్పేసి ఇప్పుడు వద్దు ఏంటంటే పద అని చెప్పేసి అని తీసుకెళ్ళారు. ఆయన నడుస్తున్నారు. ఇది మా సాయంత్రం వేళ చల్లని వెన్నెలలో మల్లెపూల మీద నడుస్తున్నట్టు ఆయన సుతారంగా వెళ్ళిపోతున్నారు రమలు. ఈయన వెనకాల ఆపసోపాలు పడిపోతున్నారు. తర్వాత నా వల్ల కాదు స్వామి, నేను రాలేను అని ఆయన కాలు బొబ్బలెక్కిపోయినాయి. అప్పుడు ఆయన ఆగి ఆకాశం వైపు చూపించి 3 సార్లు సూర్యోస్మి 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 అని చెప్పేసి అని చెప్పారట. ఆయన అలాగే చూస్తూ సూర్యోస్మి సూర్యోస్మి అని అన్నారు. ఆయన తర్వాత అప్పుడు ఆయన కాళ్ళు కూడా మల్లెపూల్లో అయిపోయినాయి, ఆ వేడి తగ్గిపోయింది. దాని అర్థం ఏంటి అని ఆయన అడిగారు. అప్పుడు అడిగితే అక్కడ ఉన్నది నువ్వే, ఇక్కడ ఉన్నది నువ్వే, అక్కడ ఉన్న నువ్వు వేడెక్కించినటువంటి ఇది నన్ను బాధ పెడుతుంది, కాబట్టి నువ్వు నేను ఒకటే అన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు బాధ పెడతావు? అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆయన తర్వాత ఆ గ్రంథంలో రాసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎండల్లో ఆయన చెప్పులు వేసుకుని నడవలేదంటమ్మా. చెప్పులు లేకుండా నడిచారు. గొప్ప మంత్రం. అంటే అంత శక్తి అయినటువంటి మంత్రం. అదే ఇప్పుడు మనం చూడండి, అంటే దీనికి నన్ను చాలామంది అడిగారు దీని అర్థం ఏంటి? అర్థం ఇంతకు మించి ఇంకేం లేదు. రమణుల నోట వచ్చింది. ఆయన ఊరికే ఎక్కువ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అది అలాంటి అద్భుతమైనటువంటి ఆయనలోంచి వచ్చింది. మనం ఫోన్ ఎత్తినంటే హలో అంటాం. అలాగే మీరు ఇస్కాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే హరే కృష్ణ అంటారు. అంటే నేను కృష్ణుడినే, మాట్లాడేవాడు కృష్ణుడే, అర్థం అంతే. హలో అంటే హలో, ఎవరు అంటే ఎవరు, నేను అంటే నేను. ప్రాణిక్ హీలింగ్లో ఆత్మ నమస్తే అంటారు. నీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే, ఆత్మ నమస్తే. నాకు అనిపించింది అంటే ఇది కొన్ని పర్టికులర్ వీటికి సంబంధించింది. ఇస్కాన్ అనగానే కృష్ణుడికి సంబంధించింది, లేకపోతే ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అనగానే ఆత్మ అనగానే ఆత్మ, అదేంటి ఆత్మల గురించి మాట్లాడుకో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. సూర్యోస్మి అనేది యూనివర్సల్, అందరం చూసేది, అందరం నమ్మేది, అందరం ఆచరించేది, చాలా శక్తి ఉంది. ఆ పలకరింపుతో పలకరించుకోవటం, అందులో నిగూఢ అర్థం చాలా ఉన్నా సింపుల్గా ఉంది, బాగుంది కదా అని దాన్ని మీకు కాల్ చేయగానే కూడా సూర్యోస్మి అమ్మా చెప్పండి అంటారు. అయితే ఎంతో అద్భుతమైన సూర్యోస్మి మంత్రం గురించి చక్కగా వివరించారు. అలాగే గురువుగారు గాయత్రి మహామంత్రము చాలా ప్రత్యేకమైనది అంటూ ఉంటారు. సో కానీ దీనికి సంబంధించి అనేక రకాల అపోహలు ఉన్నాయి. అందులో అపోహనాలు నిజమెంతో నిజంగా తెలియదు. అయితే గాయత్రి మంత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా చదవకూడదు, వినకూడదు అని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో గాయత్రి మంత్రం మనం చక్కగా పెట్టుకుని దాన్ని ఆలకిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ అది వినడం వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తాయి, వినొద్దు అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలా ఎక్కువ మంది దగ్గర విన్నా నేను. అసలు ఏంటి గాయత్రి అంత మహామంత్రము వింటే మంచి శక్తి రావాలి, కానీ నెగిటివ్ వైబ్స్ రావడం ఏంటి? ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? నెగిటివ్గా అంటే ఇప్పుడు మేము సెల్ ఫోన్ రింగ్ టోన్స్ అవి తప్పు. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం. మంత్రం శక్తివంతుంది, చాలా అద్భుతమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. ఇక అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక దాని నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు వస్తాయంటే కొన్ని ఇప్పుడు నేను నాలికని అంగటికి తగిలించండి అంటాను, ఇలా పైన టంగ్ టు ద ప్యాలెట్. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మన శరీరంలో శక్తి ఉన్న శక్తి ఉధృతం అవుతుంది, శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. ఇది ఎక్కడ అంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంత్రోచ్చారణ చేసేటప్పుడు చేస్తే 10-100 అవుతుంది. ఇదే నెగిటివ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ కూడా 10 అవుతుంది. అప్పుడు అంటే నాలికని అంగటికి తాకించటం నెగిటివా? సందర్భం నెగిటివ్. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. మరి సెల్ ఫోన్లో రింగ్ టోన్గా పెట్టుకుని నువ్వు ఏదో శౌచాలయంలో ఉన్నావు, లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉన్నావు, అప్పుడు తప్పు కదా. వినాశకాల విపరీత బుద్ధి అని మనం దాన్ని
వాడే విధానం మారిపోయింది కాబట్టి ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకని అలా చెప్తూ ఉండొచ్చేమో, నాకు అది చెప్తూ ఉండొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లవాడికి మనం కత్తి ఇవ్వకూడదు. కత్తి విలువ మీకు తెలుసు, వాడికి తెలియదు. దాన్ని మనం వేరేదా వాడుకుంటే తనకు గాయం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళకి గాయం చేయొచ్చు. అంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని వాడే విధానం తెలియాలి. కంపల్సరీ హిందూ సాంప్రదాయంలో ఉపనయన సంస్కారాలు జరిగిన వాళ్ళు గాయత్రి ఉపాసన చేస్తారు, కంపల్సరీ చేయాలి. మిగతా వాళ్ళు అంటే ఈ ఉపనయన సంస్కారాలు లేని వాళ్ళు, జరిగిన వాళ్ళు యథాశక్తి తమ ఓపిక కొద్దీ ఎంత చేసుకుంటే అంత. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను సూర్యోపాసన మొదలుపెట్టిన, ఏం చేయలేము నాకు పెద్దగా ఏం తెలియదు. అందులో చాలా ఉంటాయి. సూర్యోపాసనలో ప్రోక్షణ మంత్రాలు, తర్వాత అర్ఘ్యప్రదానం, తర్వాత ప్రతినిత్యము గాయత్రి చేసేవాళ్ళు ముద్రలతో 24 ముద్రలతో అమ్మవారిని ఆవాహన చేసుకుని 108 కానీ సహస్రం కానీ గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. మరి అంత విధానం మనకు తెలియదు కదా, అది ఎలా పనిచేయాలి? నేను నా ఉపాసనలో భాగంగా వెళుతూ ఉన్నాను. నేను మాఘమాసంలో 2020 మాఘమాసంలో మహాసౌర యాగం చేశాను. అప్పుడు నాకు ఫస్ట్ నేర్పించింది సంధ్యావందనం. నేను ఆయనతో చెప్పా, మీరు ఎలా చేస్తారో నాకు కూడా నాతో అలా చేయించండి. నేను చేయాలి, నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నేను దీంట్లో ఎదగాలనుకుంటున్నాను. నేను స్వామికి దగ్గరగా వెళ్ళాలనుకున్నాను. స్వామికి దగ్గరగా వెళ్ళడానికి నేను ఏం చేయాలి అవన్నీ నాతో చేయించండి. అక్కడే నాకు ఈ గాయత్రి మంత్ర జపం కానీ సంధ్యావందనం కానీ, కాకపోతే ముద్రలు అవి మనకి అర్హత లేదు, అందుకని నేను వాళ్ళు బలవంత పెట్టలేదు. జపం మాత్రం చేసుకునేవాడిని. ఆ మిగతా విధి అంతా నేర్పించారు వాళ్ళు. ప్రోక్షణ మంత్రాలు ఇవన్నీ కూడా నేర్పించారు, నేర్చుకుని వచ్చాను. తర్వాత అందులోనే భాగంగా అరుణ పారాయణ, సూర్య నమస్కారాలు ఉంటాయి, ఇవన్నీ చేశాను. అయిపోయిన తర్వాత ఇక నా జర్నీ నేను ఇండివిజువల్గా మొదలుపెట్టినప్పుడు మనకి ఈ అనుష్ఠానం వెళ్ళే క్రమంలో ఈ మంత్రాల తర్వాత గాయత్రి మంత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయి జపం చేసేస్తాం. కానీ అక్కడ న్యాసం ఉంటుంది, ఆ మంత్రాలకి న్యాసం చేయాలి, చేస్తారు. న్యాసము అంటే గురించి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయిగా, ఆ న్యాసం చేసి అప్పుడు దిగ్బంధనం చేసుకొని అప్పుడు మంత్రంకి వెళ్ళి, మంత్రం అయిపోయిన తర్వాత జపం అయిపోయిన తర్వాత మళ్ళీ న్యాసంలోంచి విముఖహత్య బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఏ తత్పరం, ఈ తత్ఫలం నేను సాధించిన శక్తిని అంతటిని కూడా మళ్ళీ ఆ భగవంతుడికే పాదార విందార్పణం వస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని మనం తీర్థంగా తీసుకుంటాం, ఎదుటి వాళ్ళకి తీర్థంగా ఇస్తాం. అది నాకు ఎలా వచ్చింది అంటే, ఒకరోజు నేను ఒక కార్యక్రమం అరుణం జరుగుతుంది, ఆయన యాదృచ్ఛికంగా దాని గురించి చెప్పడం జరిగింది. అంటే చాలా ధర్మాలలో పాపాలు కడుక్కోవడానికి వారంలో ఒకరోజు ఉంటుంది. నేను ఇన్ని పాపాలు, ఈ వారం రోజులు ఇన్ని పాపాలు చేశాను, నా పాపాలన్నింటినీ నీ రక్తంతో కడిగే అని చెప్పేసి అని చేస్తారు. మనకి హిందూ ధర్మంలో దాంట్లో యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే. ఆ రోజే నిన్న రాత్రి జరిగిన పాపానికి ఇవాళ ప్రొద్దుటే ప్రక్షాళన అయిపోయింది. ఒకవేళ అంటే ఏదో కావాలని పెద్ద పెద్ద పాపాలు చేసి మంత్రం చదివితే అని కాదు. సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతేశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యం పాపమకార్షం మనసా వాచ హస్తాభ్యం పద్మే మొదలైన శిస్నా రాత్రి స్తదలంపుత ఎత్కించ దురితమ్మై మామృత సూర్యో జ్యోతిషి జుహోమి స్వాహ. చేతిలో నీళ్ళు వేసుకుని ఈ మంత్రాన్ని చదివితే నిన్న రాత్రి నా చేతులతో, కళ్ళతో, శరీరంతో, దేహంతో, మనస్సుతో నేను ఏదైనా పాపం చేసుంటే ఆ పాపం అంతా కూడా ఈ తీర్థంతో జిహోమి స్వాహ అని తీర్థం తీసుకుంటాం. ఇది చిన్న చిన్నవి తెలియకుండా మనకి కర్మలో భాగంగా జరిగే పాపాలకి. ఇక అందులో ఆ న్యాసం మంత్రాలలో యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రి ప్రతిముచ్యతే, అప్పుడే పోతుంది. ఆ మంత్రాన్ని చెప్పడం ద్వారా ఇది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి, దాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు మీరు మామూలుగా గాయత్రి మంత్రం అంటే ఎన్ని చెప్తున్నాం? 24. కానీ ఒరిజినల్గా అది 36. కొన్ని ఏవైతే ఉన్నావో వాటిని పక్కన పెట్టి సామాన్యులు కూడా చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఏంటమ్మా అందులో దాని అర్థం ఏంటి? అందులో ఉన్నవన్నీ కూడా తత్సవితుర్వరేణ్యం, సవిత్రుడు ఎవరో సూర్యుడు, భర్గుడు ఎవరో సూర్యుడు, అంతా సూర్యుడి మీదే ఉంది. గాయత్రి అంటే సూర్యుడు, సూర్యుడు అంటే గాయత్రి, వేరేం కాదే. సూర్యుని ఉపాసన చేస్తున్నప్పుడు, సూర్యుడికి నమస్కారం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రం చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. మరి ఆడవాళ్ళు చదవకూడదు, ఆడవాళ్ళు వినకూడదు. అదే ఇక్కడ సందర్భాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు అవి మనల్ని చాలా శక్తివంతమైనటువంటి మంత్రం తెలియకుండానే మైలలో అశౌచంలో ఉన్నప్పుడు ఉచ్చరించేస్తే అలవాటు అయిపోతుంది కాబట్టి రోజు ఖచ్చితంగా ఉచ్చరిస్తాం. దానివల్ల ఏమీ పాపం ఉండదు. ఒకవేళ మనకి తెలియకుండా మీరు
అశౌచంలో ఉన్నప్పుడు మంత్రం లోపల నడిచింది అన్నప్పుడు ఏం తప్పేం కాదు. మనసు శరీరం మలినంగా ఉంది, అశుద్ధంగా ఉంది, మనసుకు లేదు. ఆయన జ్యోతిస్వరూపుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ అదే గాయత్రి. ఇంకా దానికి అశుద్ధం ఏముంది? అది కాదు, పనిగట్టుకుని మనం చేస్తే తప్పు. అందుకని వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కాదు, పెద్దలు ఎప్పుడో చెప్పారు మనకి. చాగంటి కోటేశ్వరరావు అయితే ఒకవేళ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది, నేర్చుకుందామని చెప్పి నేర్చుకుంటున్న క్రమంలో స్టార్టింగ్లో ఉచ్చారణ దోషం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. కంపల్సరీ ఆ ఉచ్చారణ నేర్చుకోవాలి, అది గురుముఖంగా ఉండాలి. ఉచ్చారణ దోషం ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందంటారు? లేదమ్మా, ఒకటి దాని రిజల్ట్ కనపడదు. నేను ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు చేశాను, నేను ఇన్ని లక్షలు చేశాను, నాకేం ఫలితం లేదు, హిందూ ధర్మం అంతా గాడిద గుడ్డు, నేను మతం మారిపోతాను, లేకపోతే ఇంకో ధర్మంలోకి వెళ్ళిపోతాను, ఇవి జరుగుతాయి. అమ్మ గాయత్రి అమ్మ, సూర్యుడు మనకి తండ్రి లాంటి వాడు. ఎందుకు దండించేస్తాడు? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమీ రావు, నేర్పిస్తారా? తప్పు కొడుతుందని చితక కొట్టేస్తారా? ఎన్నిసార్లు అంటే ఆ బిడ్డ నేర్చుకునేంత వరకు తల్లి కదా. ఎవ్వరికే పుట్టుకతో నోరు తిరగదు, నాలుక తిరగదు. కాకపోతే మీరు ఇది శ్రద్ధగా చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం చేయకూడదు. మలిన పదార్థాలు, ఆహారాలు భుజించేసి లోపంతా కడుపంతా చెత్తగా పెట్టుకుని నేను గాయత్రి చదివేస్తానంటే తప్పు. నిన్న రాత్రి నువ్వు బిర్యానీ తిన్నావు, పొద్దుట నీకు అనుష్ఠానం చేసుకునే అర్హత లేదు. ఎందుకు? పాపం చేసేవని కాదు నేను చెప్పేది. ఎందుకంటే అర్ధరాత్రియాత్ కురితే పాపం, తద్రాత్రి పతిముచ్చతే అన్నాం, అయిపోయింది, పాపం పోయింది. పాపం కాదు అది, అశుద్ధం లోపల ఉండిపోయింది కదా, మలినం ఉండిపోయింది కదా. మాంసం తినడం వల్ల, మద్యం తాగడం వల్ల నాలిక నువ్వు సాధన చేసావు, గురువులు నేర్పించారు, అద్భుతమైనటువంటి ఉచ్చారణ వచ్చేసింది. కానీ నిన్న రాత్రి నీ తలలో ఉన్నటువంటి ఆ వ్యర్థం నీ ఉచ్చారణని పాడు చేసింది. తెలిసిన తర్వాత తప్పు చేస్తే పొరపాటు. తెలియకుండా చిన్నపిల్లలు వెళ్ళి ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతుందమ్మా, పెద్ద ఏమీ కాదు. తెలిసి కావాలి షాక్ కొడుతుందా అని వేలు పెడితే కాలిపోద్ది, ఎక్కువ లాగేసుకుంటుంది. మీరు గమనించండి, తెలియకుండా పొరపాటున షాక్ తగిలితే ఏమనిపిస్తుంది? టక్కన తీసుకుంటాం, తెలియకుండా జరిగింది కాబట్టి. కావాలని వాంటెడ్గా పెడితే పట్టేసుకుంటుంది అది. అందుకని ఇబ్బందులు వస్తాయి. అందుకని గాయత్రి చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎందుకు అంటే గాయత్రిలో ఆనందం ఉంది, ప్రచోదన చేస్తుంది మనలో విజ్ఞానాన్ని, ఆనందాన్ని. అప్పుడు ఇవన్నీ ఏవి? ఈ మాంసం తినడం తప్పు, మద్యం తాగడం తప్పు, ఆనందం ఇందులో లేదు, మంత్రంలో ఉంది. 108 గాయత్రి చేస్తే అనుభూతి ఉంటుందమ్మా, న్యాసం చేసి. అద్భుతం. నేనంటే ఈ మధ్య ఒక్క రోజులోనేనా గురువుగారు? ఒక్క రోజులోనే. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందా? అసలు సంధ్యావందనంలో గాయత్రి మంత్రంతో సహా 15 నిమిషాలు పడుద్దమ్మా. 108 గాయత్రి ఓం భూర్భువ లోపల నడుస్తుంది. అసలు అద్భుతం. అదే మొత్తం ఆ వైబ్స్ ఉంటాయి. అసలు చాలా అద్భుతం. చెయ్యకపోతే వెళితే అసలు మీరు చెప్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. లోపల ప్రచోదయాత్, నీ లోపల ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. మీరు నన్ను గమనించవచ్చు, నా మొహంలో అది తెలుస్తుంది. చాలా తేజస్సు, ఆ తేజస్సు అంటే మొదటి నుంచి మీ మొహంలో తేజస్సు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం. సూర్యోపాసన దూరం. ఒకవేళ నాకు కుదరనప్పుడు చాలా డల్ గా, నీరసంగా ఉంటుంది. శక్తి, సూర్యశక్తి. నేను ఇప్పటి వరకు చూసిన అంతలో, అంటే నేను గత 2 సంవత్సరాల నుంచి మీరు నాకు బాగా తెలుసు. సో ఎప్పుడు ఆ తేజస్సు మీ మొహంలో కనిపించింది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ ఉంటుంది. మనం ఏదో ఫేషియల్ చేస్తాను, మేకప్ వేస్తాను కనిపించేది కాదమ్మా, అది న్యాచురల్, ప్రకృతి. ఆయన ఇస్తాడు. అందరూ గాయత్రి మంత్రాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ప్రొనౌన్సియేషన్, ఉపదేశం కాదు అది, ఉపదేశం ఎవరు ఇవ్వక్కర్లేదు, ఉచ్చారణ నేర్చుకోండి. ఎక్కడ ఆపాలి? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ విధానం తెలియాలి. దాన్ని మనం గురువుల ద్వారా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికే పాఠం అది. ఎంతో చక్కగా వివరించారు, చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత రీసెంట్గానే నేను ఒకటి చూశాను. దీనికి సంపుటీకరణ ఉంది. మన కోరికల్ని కూడా అనుసంధానం చేయొచ్చు. అదే అందులో మధ్యలో మన కోరికని కొన్ని బీజాలు ఇచ్చారు. నేను రీసెంట్గా చూసాను. ఒక వెస్ట్రన్ దాని మీద రీసెర్చ్ చేసి రాశారు. గాయత్రి మంత్రానికి అనుసంధానంగా సంపుటీకరణ. ఎప్పటివరకు నేను ఎక్కడ వినలే. గాయత్రి మంత్రానికి సంపుటీకరణ ఉండదు, చాలా పవర్ఫుల్ కాబట్టి. కానీ దాంట్లో సంపుటీకరణ ఉంది. మీరు ఒక సంవత్సరం పాటు సాధన చేసి సూర్య కుటుంబం, మేము కూడా సూర్య కుటుంబీకులం. ఎలా అనిపించుకోవాలంటే ఆదివారాలు మద్యం మాంసం మానిపించడం చేయాలి, అందరూ సూర్యుడి నమస్కారం చేయాలి, సంధ్యావందనం చేయాలి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సూర్య నమస్కారాలు 12 నమస్కారాలు ఉన్నాయి కాబట్టి అవి నేర్పించాలి. ఇది ఈ సాధన మొదలుపెట్టండి. సంపుటీకరణ ద్వారా కామ్యాలు నెరవేర్చుకోవడం. గాయత్రి మంత్రంతో కామ్యాలు నెరవేరుతాయి.
చేయొచ్చు. ప్రతిరోజు గాయత్రి మంత్రం 108 నిమిషాలు, మీకు 5 నిమిషాలు పడుతుంది, ఏం కాదు. సంధ్యావందనం, ప్రోక్షణ, వీలైతే ఎర్రచందనం నీళ్లు స్వామికి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి మంత్రాన్ని 108 నిమిషాలు, ఏమి తెలియాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సమయం అని ఏమైనా ఉంటుందంటారా? అంటే ఖచ్చితంగా ఆచరించవలసిన సమయం ఒకటి చెప్పండి. అది సుమారు 7-7:30, అంటే కొంచెం లేట్ అయింది అనుకోమ్మా మనకంటే, సమయం ఆలస్యం అయింది అనుకోండి, మాకు కాలాతీత కాలాక్రమణ దోష నివారణార్థం ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రధానం అని ఉంటుంది. ప్రాయశ్చిత్తం, సారీ స్వామి క్షమించు, నేను కొంచెం వేరే పనుల వల్ల సమయానికి చేయలేకపోయానని ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పుడు ప్రధాన అర్ఘ్యానికి వెళ్తాం. ప్రధాన అర్ఘ్యం 3 సార్లు ఉంటుంది. ప్రథమ ఒకటి, ద్వితీయం, తృతీయం, 3 సార్లు అర్ఘ్యం ఇస్తాం గాయత్రి మంత్రంతో. లేట్ అయినందుకు ప్రాయశ్చిత్త అర్ఘ్యం ఇస్తాం, అది తెలిస్తే. అంటే ఇప్పుడు మంత్రాలు సింపుల్గానే ఉంటాయి. ఒకవేళ వీలైతే సశాస్త్రీయంగా అర్ఘ్య ప్రదానం అనేది ఒక ఎపిసోడ్ చేద్దాం. ఎక్కడైనా నేచర్ లో తీసుకెళ్ళండి ఒక్కసారి గురుగారు, ప్లీజ్. నేనే అడగాలనుకున్నాను మిమ్మల్ని. సూర్యోదయ సమయంలో మనం పూర్తి మంత్రాలతో ఏ మంత్రాలు, ప్రోక్షణ మంత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాలమ్మా. మనం హిందూ ధర్మంలో అంటే తల్లులైన వాళ్ళు గొప్పవాళ్ళు, ఆడపిల్లలు కన్నవాళ్ళు అదృష్టవంతులు, సంతానం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు, ఆడపిల్లలు కన్నవాళ్ళు అదృష్టవంతులు. ఆ పిల్లలకి ఈ సంస్కారాలు ఇవి నేర్పించాల్సినటువంటి బాధ్యత. గాయత్రి మంత్రం చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పించండి. ఒక ఏజ్ వస్తుల్లోకి నాకు కష్టం వస్తే ఏం చేయాలి, విక్రమాదిత్యకు ఫోన్ చేయాలి, ఏ వీడియో చూడాలి అనే స్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనం ఈ సంస్కారాలు నేర్పించకపోవడం వల్ల ప్రతి చిన్నదానికి బెంబేలెత్తిపోతున్నారు. అందుకని గాయత్రి మంత్రం అందరూ చెయ్యొచ్చు, చెయ్యండి. కాకపోతే అది నేర్చుకోండి. మనకు దగ్గరలో బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మ అంతే. నిజంగా చక్కటి విషయ పరిజ్ఞానం ఎంతో చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యస్మృతి. చూసారు కదండి, మరి ఇది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి మహిమ ఏమిటి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి, సో ప్రతినిత్యము వినవచ్చా, వినకూడదా, చేయవచ్చా, చేయకూడదా, అదేవిధంగా సమయ పాలన అనేది ఎంత ముఖ్యము. అండ్ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మనందరికీ కూడా కలిగే అద్భుతమైన ఫలితాలని డీటెయిల్డ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురూజీ. సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.